కేంద్ర బడ్జెట్ 2026-27పై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి ఆమె సమర్పించిన ఈ బడ్జెట్ను ప్రభుత్వం యువశక్తి ఆధారిత బడ్జెట్గా అభివర్ణించింది. ఆర్థిక వృద్ధి వేగవంతం చేయడం, ప్రజల సామర్థ్యాలను పెంపొందించడం, సమగ్ర అభివృద్ధిని సాధించడం అనే 3 కీలక అంశాలకు ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. బయోఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఎంఎస్ఎంఈ, మౌలిక వసతులు, హైస్పీడ్ రైలు కారిడార్లు, కృత్రిమ మేధస్సు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో కీలక నిర్ణయాలను ఈ బడ్జెట్లో ప్రకటించారు. అలాగే పన్ను వ్యవస్థ సరళీకరణ, వ్యాపార సౌలభ్యం, పేదరిక నిర్మూలన, ఉపాధి సృష్టి అంశాలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ దేశ ఆర్థిక భవిష్యత్తుపై చూపబోయే ప్రభావం, సామాన్య ప్రజలకు అందే ప్రయోజనాలు, యువత, రైతులు, పరిశ్రమలపై ప్రభావం వంటి అంశాలను మనకు వివరించేందుకు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్రావు గారు. ఆయన్ను అడిగి బడ్జెట్పై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో 2026-27కి సంబంధించిన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. మరి ముందుగా ఈ బడ్జెట్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా ఆకాశవాణి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏపీ ఛాంబర్స్ తరపున నిర్మలా సీతారామన్ గారికి మేము కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ 9th కన్సిక్యూటివ్ బడ్జెట్ ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టడం అనేది తొలిసారి. ఆవిడికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అట్లాగే కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ గత 5-6 సంవత్సరాల నుంచి ఎకానమీని స్పీడ్గా ఒక గ్రోత్ కంజక్షన్లోకి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం నిర్మలా సీతారామన్ గారి ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక పక్కనేమో వరల్డ్ వైడ్ ఎకనామిక్ రిసెషన్ అనేది కొనసాగింపుగా ఉంది. తర్వాత వేరియస్ వార్స్, మనం యుక్రెయిన్, రష్యా వారే, ఇజ్రాయిల్, గాజా వారే కాకుండా కొత్తగా యుఎస్ఏ, ఇరాను, యుఎస్ఏ, వెనిజులా, అట్లాగే చైనా, తైవాన్ యొక్క రిలేషన్స్ కూడా దెబ్బతింటాం. ఓవరాల్గా ఏంటంటే వరల్డ్ క్లైమేటిక్ ఆర్డర్ అనేది కొంత డిస్టర్బ్ అవడం అనేది జరిగింది. దీంతో పాటుగా ఈ మధ్య వేరియస్ పీరియాడికల్గా ఫ్లక్చువేషన్స్, కమోడిటీ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావటం, వీటన్నిటికీ మించి మన యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ గారు రోజుకు ఒక రకమైన తరీఫ్ స్టేట్మెంట్స్ కానీ ఇంకోటి కానీ ఇస్తూ అనిశ్చిత పరిస్థితిని కొనసాగింపుగా జరుగుతూ ఉంది వరల్డ్ అంతా. సో ఇట్లాంటి పరిస్థితిలో ఒక పక్కన ఇండియాలో కన్జంప్షన్ అనేది పెరగలేదు, అలాగే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ వచ్చింది. ఇవన్నిటిని చూసుకుంటూ మిళితం చేస్తూ ఎకనామిక్ డెవలప్మెంట్గా సస్టైనబుల్ మోడల్గా తీసుకెళ్ళటం అనేది ఒక పెద్ద సవాలు. సో అట్లాంటి పరిస్థితిలో ఈవేళ వచ్చిన బడ్జెట్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఓవరాల్గా ఆవిడ డెవలప్మెంట్ అనేది సస్టైన్ చేయాలి, లాంగ్ టర్మ్ గోల్స్ని మైండ్లో పెట్టుకుని మనకి ఎమర్జింగ్ సెక్టార్స్ కొన్ని ఉన్నాయి, ఆ ఎమర్జెన్సీ సెక్టార్స్కి సంబంధించిన ఫోకస్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సార్, ముఖ్యంగా ఈ బడ్జెట్ని యువశక్తి ఆధారిత బడ్జెట్గా పేర్కొన్నారు నిర్మలా సీతారామన్. మరి యువతకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వివరించండి. మన భారతదేశం కనుక చూస్తే ఎంటైర్ ప్రపంచంలో మనది యంగ్ పాపులేషన్ కంట్రీగా పేరుంది. దాదాపు 15-29 సంవత్సరాల మధ్యలో, అంటే లెస్ దాన్ 29 years తీసుకుంటే దాదాపు 40 crore పాపులేషన్ ఉంది. అలాగే లెస్ దాన్ 45 years కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ 60% అవుద్ది మన పాపులేషన్ ఆ రేంజ్లో వస్తారు. అంటే ఏంటంటే శ్రామికంగా ఉత్పాద రంగాలకు ఉపయోగపడే ఏజ్ గ్రూప్లో మన ఇండియా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చైనా కూడా ఏజ్డ్ పాపులేషన్ అయిపోయింది. కానీ మనకు ఒక పెద్ద సమస్య ఉంది. ఇండస్ట్రీస్కి సరిపడా స్కిల్స్ ఏమో అవైలబిలిటీ లేదు, ఇంకో పక్కన విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ ఉంది. సో ఈ మిస్ మ్యాచ్ని బ్రిడ్జ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాలేజీ నుంచి వచ్చే అవుట్పుట్ అంతా వాళ్ళ దగ్గర ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి లేకుండా పోతా ఉన్నాయి. అంతా థియరిటికల్ బేస్డ్ అప్రోచ్ లో జరుగుతూ ఉంది. దీన్ని అడ్రస్ చేయడం కోసం చాలా చర్యలు ప్రకటించారు. ఎప్పటి నుంచో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంది. కాకపోతే ఈ తడవ కొంత దానికి ఎక్కువగా దృష్టి పెట్టి అన్ని రంగాల్లోనూ ఈ యంగ్ జనరేషన్, యంగ్ పాపులేషన్ ఉపయోగపడే విధంగా ఒక పక్కన టెక్నాలజికల్ గా చూస్తే ఏఐ ఆధారిత ఇండస్ట్రీస్ పెరుగుతా ఉన్నాయి. డ్రోన్ టెక్నాలజీ అని కానీ, లేకపోతే డిఫెన్స్ కి
సంబంధించిన కారిడార్స్కి సంబంధించింది కానీ, అట్లాగే ఇండస్ట్రీస్ కూడా ఎంతో అడ్వాన్స్ అయి ఉన్నాయి. ఇవాళ ఇండస్ట్రీస్, ఓల్డ్ ఇండస్ట్రీస్కి ఇప్పుడు ఇండస్ట్రీస్కి ఇది మెషినరీ అప్గ్రేడే కాకుండా టెక్నాలజీగా కూడా ఎన్నో వినియోగిస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని అడ్రస్ చేస్తూ ఈ యూత్ని ఎంపవర్ చేయాలి, వాళ్ళకి స్కిల్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఆవిడ గట్టి ప్రయత్నాలు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు యూత్ వచ్చేసి ఇండస్ట్రీ సెక్టార్లో ముందుకు వెళ్ళాలి మన ఇండియాలో అంటున్నారు కదా. సో అదేవిధంగా బడ్జెట్లో ఈసారి బయోఫార్మా శక్తి పథకం కోసం అయితే 10,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మరి భారత్ ప్రపంచ తయారీ కేంద్రంగా మారేందుకు ఇది ఉపయోగపడుతుందంటారా? ఇప్పుడు కొన్ని సెక్టార్స్ ఉన్నాయంటే అవి ఇండియాలో లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్. ఒక ఫార్మా కానీ, బయోటెక్నాలజీ కానీ, ఇవన్నీ సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ లేబర్ ఇంటెన్సివ్, ఎంతో యువత కావాలి దానికి. తర్వాత మనం చూస్తే ఇండియా ఈ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ లాగా ఉంది. ఒక హైదరాబాద్ కానీ, అహ్మదాబాద్ కానీ, పూనా కానీ, అట్లాగే మనకి విశాఖపట్నం కూడా ఈ ఫార్మా హబ్స్ గా వెలుస్తున్నాయి. దాదాపు వరల్డ్ కి సంబంధించిన చాలా దేశాలకి మనం మేజర్ ఎక్స్పోర్టర్స్ ఫార్మా. అలాగే బయోటెక్నాలజీ కూడా హైదరాబాద్, బెంగళూరు బాగా డెవలప్ అయి ఉన్నాయి. ఈ మధ్యనే విశాఖపట్నం ఏరియా కూడా ఈ బయో రంగంలో ముందుకెళ్తా ఉంది. దాన్ని ప్రోత్సహించాలి, ఇంకా వరల్డ్ లో ఈ మార్కెట్ ని ఎక్కువ క్యాప్చర్ చేయాలి, బయో ఫార్మాలో ఎంతో రీసెర్చ్ జరగాలి. వీటన్నిటిని మనం ఇండియా లీడ్ పొజిషన్ లో ఉండి ఈ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పి దాదాపు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఈ బయో ఫార్మాకి కేటాయించడం జరిగింది. దానివల్ల మనకి తెలంగాణే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. ఇండియా పురోభివృద్ధి చెందడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం ఆ మధ్య కనుక చూస్తే ఈ బయోఫార్మా దీనికి సంబంధించిన టెక్నాలజీలోనే కరోనా వ్యాక్సిన్స్ని మనకి నెంబర్ 1 భారత్ బయోటెక్ హైదరాబాద్ బేస్డ్గా వరల్డ్ మొత్తానికి కరో వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో మెట్టెక్ జోన్ ఉంది. మెట్టెక్ జోన్లో కూడా ఎన్నో బయో ఫార్మాకి సంబంధించిన కంపెనీస్ కూడా అందులో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సార్, ఈ 2026-27 ఆర్థిక బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ప్రతిపాదనలున్నాయో యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ కామర్స్ అధ్యక్షుడిగా మీరు వివరించండి సార్. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రాన్ని ఉదహరించకపోయినా ఈ ప్రతి సెక్టార్కి సంబంధించిన కేటాయింపులు చూస్తే మన రాష్ట్రం అందులోంచి ఎంత ఉపయోగపడుతుంది, ఎంత దాన్ని యూజ్ చేసుకోగలుగుతుంది అనేది క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఈవేళ ఎమర్జింగ్ సెక్టార్స్ అని ఐడెంటిఫై చేశారు. ఇందాక మనం అనుకున్నది బయోఫార్మా అందులో ఒకటి, అలాగే సెమీ కండక్టర్స్కి సంబంధించింది కానీ, అలాగే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ డెవలప్మెంట్కి సంబంధించింది కానీ, ఇట్లా వేరియస్ ఎమర్జింగ్ సెక్టార్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ కి సంబంధించింది కానీ, ఆ మైనింగ్ సెక్టార్స్ కి సంబంధించింది, ఇవన్నీ కూడా రేర్ ఎర్త్స్ కి సంబంధించి 4 నేషనల్ కారిడార్స్ ని ఐడెంటిఫై చేశారు. అందులో ఒరిస్సాలో ఒకటి, తమిళనాడు, కేరళ, 4వది ఆంధ్రప్రదేశ్. ఈ మనకి విశాఖపట్నం ఏరియాలో ఎంతో రేర్ ఎర్త్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన కారిడార్ ని ప్రకటించడం వలన అక్కడ ఎంప్లాయ్మెంటే కాకుండా రీసెర్చ్ డెవలప్ అవటం, ఎంటైర్ ఎకో సిస్టమ్ డెవలప్ అవటం జరుగుతుంది. అది చాలా ఉపయోగకరం. అలాగే సెమీ కండక్టర్ పాలసీ, మనం సెమీ కండక్టర్ సంబంధించింది ప్రతి ఇయర్ దాదాపు 160,000 కోట్ల నుంచి 170,000 కోట్లు దిగుమతులు చేసుకుంటా ఉన్నాం. చిప్స్ కానీ ఇంకోటి కానీ మనం ఎంతో దాని మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇది ప్రోత్సహించాలి, మనం సెల్ఫ్ రిలియంట్ గా ఇండియాలోనే డెవలప్ చేసుకోవాలని చెప్పి లాస్ట్ ఇయర్ సెమీ కండక్టర్ పాలసీ నేషనల్ లెవెల్లో తీసుకురావటం, అనుబంధంగా స్టేట్ లెవెల్లో కూడా ఆ పాలసీని తీసుకురావటం, దాని ద్వారా 2 కంపెనీలు ఆల్రెడీ సెమీ కండక్టర్ డెవలప్మెంట్ కింద రాయలసీమలో ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాయి. సో ఇది ఒక బ్రహ్మాండమైన పాలసీగా మనం సెల్ఫ్ రిలియంట్ గా ఇతర దేశాల మీద డిపెండ్ అవ్వకుండా ఉండటం కోసం 20,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలు దీనికి బడ్జెటరీ కేటాయింపులు పెంపొందించడం జరిగింది. అది కూడా మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడం. ఒక రేర్ ఎర్త్స్ కానీ, బయోఫార్మా కానీ, సెమీ కండక్టర్ పాలసీ కానీ, దీంతో పాటు టెక్స్టైల్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఇండస్ట్రీస్. దానికి సంబంధించిన ఎన్నో చర్యలు చేపట్టారు. ఇందులో ఎన్నో ప్రకటనలు జరిగినాయి. ఆ ప్రకటనల వల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కూడా కాస్త నిలదొక్కునే అవకాశం ఉంది. ఈ రంగాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగకరం. ఇందులో ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రొడక్షన్ కానీ అన్ని రకాలుగా ఇవి డెఫినెట్గా ఉపయోగపడతాయి. సార్, ఆర్థిక వృద్ధి, సామర్థ్య నిర్మాణం, సమగ్ర అభివృద్ధి అనే ఈ 3 అంశాలకు ఈ బడ్జెట్ ఏ విధంగా దోహదపడుతుందంటారు? మనం చూస్తే గత 10 సంవత్సరాల నుంచి సెల్ఫ్ రిలియంట్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అనే దాని మీద షార్ట్ టర్మ్ గోల్స్ కొని పెట్టుకుని, లాంగ్ టర్మ్ గోల్స్ కొని పెట్టుకుని, ఫిస్కల్ డెఫిసిట్ ని కంట్రోల్ చేస్తూ, అంటే లోటు బడ్జెట్ ని హ్యాండిల్ చేస్తూ దాదాపు ఈ 4.4కి తీసుకురావడం జరిగింది ఫిస్కల్ డెఫిసిట్ ని. అది ఒక బ్రహ్మాండమైన స్టెప్ గా మనం పరిగణించవచ్చు.
అలాగే డెట్ టు జీడిపి, మన అప్పులకి మన జీడిపికి సంబంధించిన రేషియోను కూడా దాని నిర్మలా సీతారామన్ గారు బాగా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రస్తుతం 56% ఉంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో దాన్ని 50%కి తీసుకెళ్తామంటాం. ఓవరాల్గా గ్లోబల్ వరల్డ్ లెవెల్లోనే ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్లో 2047కి ఇండియాని పొజిషన్ చేయటం అనేది మన యొక్క మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రణాళిక. దానికి అనుబంధంగా ఈ బడ్జెట్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఎన్నో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కూడా చేయడం జరిగింది. మనం కనుక చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ కింద కానీ, అలాగే లేబర్ కోడ్స్, మొన్న ఈ మధ్య లేబర్ కోడ్స్ వచ్చి దాని మీద రిఫార్మ్స్ కానీ, జిఎస్టీ రిఫార్మ్స్ కానీ, ఐటీ రిఫార్మ్స్ కానీ ఎన్నో రిఫార్మ్స్ చేస్తా ఉన్నారు. ఆర్థిక అసమానతలు మాత్రం కంటిన్యూ అవుతా ఉన్నాయి. దాని మీద గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ బడ్జెట్ లోనే కాకుండా అది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ అసమానతలు తొలగినప్పుడు ఇంకా ఎకనామిక్ గా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సార్, ఎలక్ట్రానిక్స్, రసాయన పార్కులు, కంటైనర్ తయారీ వంటి రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఎంత మేరకు ప్రభావం చూపుతాయని అంటారు? ముందుగా కంటైనర్స్ గురించి మాట్లాడితే, ఈవేళ మనం ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలన్నా కంటైనర్స్ కావాలి షిప్స్ మీద వెళ్ళడానికి. సో కరోనా టైంలో ఫస్ట్ టైం ఆ ఇబ్బంది ఏంటో కనుక్కున్నాం. కరోనా టైమ్స్ లో కంటైనర్స్ అవైలబిలిటీ లేకుండా మన షిప్మెంట్స్ కూడా ఆగిపోయినాయి. ఏమిటని ఆలోచిస్తే మన దేశంలో కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగే లేదు. అప్పటి నుంచి ఏపీ ఛాంబర్స్ యూనియన్ గవర్నమెంట్ తో టేకప్ చేస్తా ఉన్నాం. ఇక్కడ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో జరిగితే బాగుంటుంది, మనకి డిపెండెన్సీ తగ్గుతుందని చెప్పి ఆ రకంగా ఈ బడ్జెట్ లో కంటైనర్ డెవలప్మెంట్ కూడా ప్రణాళికలు ప్రకటించడం జరిగింది. అలాగే కెమికల్స్, మనకి కాకినాడ చూస్తే కాకినాడ టు వైజాగ్ పెట్రో కెమికల్ అండ్ పెట్రో ఇన్వెస్ట్మెంట్ రీజియన్ గా ఎప్పటి నుంచో ప్రకటించారు. సో కెమికల్స్ అటు గుజరాత్ గానీ, ఇటు మనకి విశాఖపట్నం ఏరియా గానీ ఇట్లా కెమికల్ హబ్స్ ఉన్నాయి. ఈ కెమికల్ హబ్స్ కి సంబంధించి 3 కెమికల్ పార్క్స్ ను కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఓవరాల్ గా మనకి కెమికల్స్ ఇతర దేశాల నుంచి ఏమైనా దిగుమతి చేసుకునేవి కూడా సెల్ఫ్ రిలయంట్ గా ఇక్కడ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కెమికల్స్ ఇండస్ట్రీస్ ను కూడా ప్రోత్సహించడం జరిగింది బడ్జెట్ లో. ఓవరాల్ గా అది కూడా మన ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడే చర్య. సార్, ఈసారి బడ్జెట్లో ఎంఎస్ఎంఈ రంగానికి కూడా 10,000 కోట్ల రూపాయలతో అయితే బడ్జెట్ను కేటాయించడం జరిగింది. మరి ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ అనేది ప్రతిపాదించారు. దీని మీద ఇది ఎస్ఎంఈ గ్రోత్ అనేది చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎదురయ్యే ఏ ప్రధాన సమస్యకైనా మరి పరిష్కారం దొరుకుతుందని అనుకోవచ్చా? మనం ఎంఎస్ఎంఈస్ అనగానే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, అది కంట్రీకే ఒక బ్యాక్ బోన్ లాంటి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్. దేశంలో అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే రంగాల్లో ఎంఎస్ఎంఈ రంగం ఒకటి. అలాగే ఎంఎస్ఎంఈస్ డెవలప్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటెడ్గా ఎంటైర్ ఏరియాస్ అన్ని రకాల ఏరియాస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లాంటి ఎంఎస్ఎంఈ రంగం గత 3 సంవత్సరాల నుంచి కొంత ఒడిదుడుకుల్లో ఉంది. మేము ఎన్నో మాటలు గవర్నమెంట్తో టేకప్ చేసాము. లార్జ్ ఇండస్ట్రీస్ రావడం ఒక ఎత్తు, కానీ మెయిన్గా ఈ ఎంఎస్ఎంఈస్ని బలోపేతం చేసినప్పుడే ఎంప్లాయ్మెంట్ అనేది అడ్రస్ అవుతుంది. ఆ రకంగా కొన్ని చర్యలు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఒక 10,000 crores ఈక్విటీ ఫండ్ అనుకున్నప్పుడు ఏదైనా ఎంఎస్ఎంఈస్ కొత్తగా ఎక్స్పాండ్ చేయాలన్నా ఇంకోటి అనుకున్నా దాని యొక్క ఓనర్స్ గనక దానికి సంబంధించిన క్యాపిటల్ పెట్టలేనప్పుడు ఈ ఫండ్ మీద రిసార్ట్ అయ్యి దాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ కి సంబంధించి ఒక 2,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. వాటిని కూడా బలోపేతం చేయడానికి. ఇక ముఖ్యంగా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనే దాన్ని వేరే రంగాలకి ఎక్స్పాండ్ చేయటమే కాకుండా ఈ థ్రెడ్స్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంది, దాన్ని ఇంటిగ్రేట్ చేయటం. అట్లాగే ఈ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ మొత్తానికి ఒక డైరెక్షన్ లాగా ఇవ్వడం జరిగింది ఆవిడ. మనం మోడల్గా ఉండాలి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఎంఎస్ఎంఈస్ నుంచి మ్యాండేటరీ ప్రొక్యూర్మెంట్ చేయాలి. దానికి అనుగుణంగా మీరు చర్యలు తీసుకోండి. మిగతా కార్పొరేట్ రంగం కూడా ఆ రకంగా ఫాలో అవ్వాలని చెప్పి ఈ పేమెంట్ ఇష్యూస్, ప్రొక్యూర్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ రెండింటిని కూడా అడ్రస్ చేస్తూ ఈ బడ్జెట్లో ప్రకటన చేయడం జరిగింది. సో ఓవరాల్గా దీంతో పాటుగా దాదాపు దేశవ్యాప్తంగా 2,000 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇవన్నీ ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. వాటికి సంబంధించి ఓల్డ్ టెక్నాలజీ, ఓల్డ్ మెషినరీతో రన్ అవుతా ఉన్నాయి. వాటిని రెజ్యూనేట్ చేయాలని చెప్పి సో ఒక స్కీమ్ని ప్రకటించడం జరిగింది. ఈ 200 క్లస్టర్స్ని రెజ్యూనేట్ చేస్తూ మోడర్నైజ్ చేసి మోడర్న్ మెషినరీ కానీ టెక్నాలజీ వినియోగించిన విధంగా ప్రకటన చేయడం జరిగింది. ఈసారి బడ్జెట్లో 7 హై స్పీడ్ రైలు కారిడార్లను అయితే ప్రవేశపెట్టడం, అంటే దానికి ప్రతిపాదించడం బడ్జెట్ అయితే జరిగింది. సో ఇది ఏ విధంగా ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందంటారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. మనం చూస్తే లాస్ట్ ఇయర్ 11.2 lakh crore ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అని కేటాయింపులు చేశారు.
కేటాయింపుల్ని ఈ సంవత్సరం 12.2 lakh crores-కి పెంచడం జరిగింది. ఈ హై స్పీడ్ రైల్వేలను కూడా స్ట్రెంథెన్ చేయాలి. హై స్పీడ్ రైల్ కారిడార్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కార్గో మూవ్మెంట్కి కానీ పాసింజర్ ట్రావెల్కి కానీ అని చెప్పి ఈ 7 కారిడార్స్ని, అంతకుముందు కారిడార్స్ ఉన్నాయి, ఆ కారిడార్స్ డెవలప్మెంట్ అనేది క్రితం బడ్జెట్లోనే కేటాయింపులు కొన్ని జరిగినాయి. మనకి విజయవాడ, బళ్ళహార్ష ఇట్లాంటిదని ఆ హై స్పీడ్ కారిడార్ కింద విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ ఆ ఫస్ట్ ఫేజ్లో ఆ కారిడార్స్లో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, హైదరాబాదు, పూనా ఇవి సౌత్లో కేటాయించిన హై స్పీడ్ కారిడార్స్. దీనివల్ల ఏమవుతుందంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు బెనిఫిట్ అవుతాయి. ముఖ్యంగా హైదరాబాదు, చెన్నై అయినా, హైదరాబాదు, బెంగళూరు అయినా మోస్ట్ ఆఫ్ ద ట్రాక్ మన రాష్ట్రం గురించే వెళ్తాయి. హైదరాబాదు, చెన్నై అన్నప్పుడు కంప్లీట్గా మన రాష్ట్రంలోనే ఆ కారిడార్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ రకంగా ఈ కారిడార్స్ పెంపొందించడం వలన ఈ కార్గో మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్ అవుద్ది. వాళ్ళు ఏంటంటే లాజిస్టిక్ కాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లాజిస్టిక్ కాస్ట్, ట్రావెల్ టైం ఎక్కువ అవటం వల్ల కార్గో మూవ్మెంట్కి కానీ వీటి వలన కాస్ట్ ఎక్కువ అవుతూ ఉంది. ఈ హై స్పీడ్ కారిడార్స్ వలన కాస్ట్ రిడక్షన్ జరిగి ఎక్స్పోర్ట్ లెవెల్లో మనం కాంపిటేటివ్గా ఉంటాం, అలాగే ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవచ్చు మనం. సార్, చూస్తే వచ్చే నెల అంటే మన రాబోయే April 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుందని నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. మరి ఇది సాధారణ పన్ను చెల్లింపుదారులకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ప్రకటించింది ఇది. ఏంటంటే ఫస్ట్ టైం కన్సంప్షన్ ఓరియంటెడ్ బడ్జెట్గా లాస్ట్ ఇయర్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే డిమాండ్ అనేది పడిపోయి దేశవ్యాప్తంగా కొనుగోలు శక్తి పడిపోయింది. దాన్ని పెంపొందింప చేయాలని చెప్పి, ఊతమివ్వాలని చెప్పి ఈ ఇన్కమ్ ట్యాక్స్ని 12 lakhs లాగా తీసుకెళ్ళటం, శాలరీడ్ ఎంప్లాయీస్కి ఇంకో 75,000 స్టాండర్డ్ డిడక్షన్, 12.75 lakhs దాకా ఈ రాయితీలు ఇవ్వటం. అలాగే ఈ అమలు అనేది రేపు ఫస్ట్ April 26 నుంచి అది దానికి సంబంధించిన అమలు అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని ఆవిడ ఉదాహరించడం జరిగింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా చేశారు. సో ఈవేళ కొత్తగా ఈ పన్నులు ఇంకా సరళీకరించకుండా ఉన్నా కొంత ఇన్కమ్ ట్యాక్స్లో వేరియస్ అదర్ టూరిజం సెక్టార్ని బూస్ట్ చేయడానికి, ఓవర్సీస్ ట్రావెల్కి 5%గా ఉన్న TCSని 2%కి తగ్గించడం, ఇట్లా వేరియస్ అదర్ చర్యలు చేపట్టడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ ఈ డిమాండ్ని బూస్ట్ చేయడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ సరళీకృతం చేయటమే కాకుండా ఈ GSTని కూడా రేషనలైజ్ చేసి ఆ పన్నులు తగ్గించడం, GST స్లాబ్స్ని తగ్గించడం జరిగింది. దీనివల్ల కన్సంప్షన్ కొంత పెరిగి మన ఎకానమీ ఇవాళ 7% గ్రోత్ రేట్కి రావడం జరిగింది మొన్న. సో ఈ రిఫార్మ్స్ అనేది, ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. సో డైరెక్ట్ ట్యాక్సెస్లో ఎన్నో చర్యలు ప్రకటించడం జరిగింది. డైరెక్ట్ ఇన్కమ్ స్లాబ్స్ పెంచకపోయినా అదర్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ చర్యల్ని ప్రకటించడం జరిగింది. టెక్నాలజీతో కలిపి రైతుల ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో కృత్రిమ మేధస్సు అంటే AI ఆధారంగా పనిచేసే భారత్ విస్తార్ అనే పథకాన్ని ప్రకటించారు. మరి ఇది రైతులకు ఎలా ఉపయోగపడుతుందంటారు? మనకి తెలిసి తెలియకుండానే మనం ప్రతి మానవుడు వాళ్ళ AI టెక్నాలజీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉన్నారు. ప్రపంచం అంతా ఇప్పుడు AI టెక్నాలజీని ప్రతి రంగంలోనూ వినియోగించుకుంటా వెళ్తా ఉన్నది. సో దానివల్ల కొత్త కొత్త ఆవిష్కరణ అనేది కాకుండా ఎన్నో రకాలుగా ఈ సులభీకరణ అయిపోతా ఉంది పనులు కూడా. దానికి తగ్గట్టు ఎన్నో AI స్కిల్స్ కూడా కావాలి. ఇవాళ మీరు వ్యవసాయమే తీసుకుంటే డ్రోన్ టెక్నాలజీ, ఇది AI బేస్డ్ టెక్నాలజీనే. డ్రోన్స్ను వాడుతున్నారు వాళ్ళ వ్యవసాయ రంగంలో. అట్లాగే ఎన్నో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల్లో కానీ, లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ వీటన్నిటిలో కూడా AI టెక్నాలజీని వినియోగించుకుంటారు. మీరు చూస్తే వాళ్ళ ఈ వాతావరణ హెచ్చరికలు, మనం క్వాంటమ్ ల్యాబ్ అనేది అమరావతిలో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఈ ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యే ఎన్నో రీసెర్చ్ కానీ ఇంకోటి కానీ ఈ వ్యవసాయ రంగానికి సంబంధించింది కానీ, లేకపోతే హెల్త్ కేర్కి సంబంధించినవి కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో AI అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ. అందులో వ్యవసాయ రంగం కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే రంగం. దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. సార్, అలాగే విదేశీ పర్యటనలపై కూడా TCSను అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ను 2% తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి దీనివల్ల విదేశీ ప్రయాణాలు, పర్యాటక రంగ అభివృద్ధి మరింత బలోపేతం అవుతుందంటారా? టూరిజం రంగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రంగం. అన్ఫార్చునేట్గా గత 2 సంవత్సరాల నుంచి మనకి స్తబ్దతగా ఉంది. ముఖ్యంగా ఈ గ్లోబల్ అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ వాతావరణం వీటన్నిటితో.
సో ఎకానమీని బూస్ట్ అవ్వటానికి మనకి ఇన్లాండ్ టూరిజము, ఇతర దేశాల నుంచి మన దేశం రావటం, మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళటం, అలాగే డొమెస్టిక్ టూరిజం, మన దేశంలో ఉన్న ప్రజలే ఇతర రాష్ట్రాలకు తిరగటం అనేది డొమెస్టిక్ టూరిజం అంటాం. మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎంటైర్ కంట్రీలో సెకండ్ లార్జెస్ట్ డొమెస్టిక్ టూరిస్ట్ అరైవల్స్గా ఉంటుంది. మనకి తిరుపతి ఇట్లాంటి ఇంపార్టెంట్, శ్రీశైలము ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉండటం వలన. కానీ ఓవర్సీస్ ట్రావెల్ అనేది చాలా తగ్గింది. సో ఎప్పటి నుంచో ఈ ట్రావెలర్స్ అసోసియేషన్స్ కానీ వీళ్ళు కానీ ఈ ట్రావెల్ రంగానికి సంబంధించిన, టూరిజం రంగానికి సంబంధించిన వాళ్ళు ఈ TCS 5% అనేది చాలా భారంగా ఉంది, చాలా డిస్కరేజింగ్గా ఉంది. దాన్ని తగ్గించమని రిప్రజెంటేషన్స్, ఏపీ ఛాంబర్స్ కూడా ఎన్నో మాటలు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ టూరిజంని ఓవరాల్గా బలోపేతం చేయడం కోసం దాన్ని 5 నుంచి 2%కి తీసుకురావడం అనేది మంచి శుభపరిణామం. దానివల్ల ఏంటంటే ఈ ఇండియన్ టూరిజం కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఇక్కడ టూరిజం సెక్టార్ని బలోపేతం చేయడానికి కూడా ఎన్నో చర్యలు ప్రకటించడం జరిగింది. బుద్ధిస్ట్ సర్క్యూట్స్ కానీ, మనకి అరకు లాంటి చోట ఈ ట్రెక్కింగ్ జోన్స్ ఇట్లాంటివి డెవలప్ చేయటం కానీ, ఇట్లాగే పాపికొండలని వేరియస్ రకాలుగా ఒక 10,000 గైడ్స్ని ట్రైన్ చేయటం అనేది, టూరిస్ట్ గైడ్స్ని ట్రైన్ చేయటం అనేది, ఇట్లాంటి కొన్ని ప్రకటనలు చేశారు. ఓవరాల్గా టూరిజం సెక్టార్ అనేది ఇంపార్టెంట్ సెక్టారు, లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ MSMEs లాగానే. సో ఈ 2 రంగాలనే బలోపేతం చేయడం చాలా అవసరం. భారత్ వచ్చేసి ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక అభివృద్ధిగా చెందుతున్న వ్యవస్థగా అయితే ముందుకు వెళ్తోంది. మరి అన్ని రంగాల సమ్మిళిత వృద్ధికి కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందంటారా? బడ్జెట్, ఈ ఒక బడ్జెట్ వలన అనుకున్నది టార్గెట్ కాదు, ఇది స్టెప్ బై స్టెప్. ఓకే, గవర్నమెంట్ లాంగ్ టర్మ్ అప్రోచ్తో, లాంగ్ టర్మ్ ప్లానింగ్తో జరగాల్సిన వ్యవహారం. ప్రస్తుతం ఏంటంటే ఎన్నో రకాల అనిశ్చిత పరిస్థితుల నుంచి ఈ ఎకానమీని స్ట్రెంథెన్ చేయటం, స్టేబుల్గా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్గా ప్రస్తుతం ఆ పరిస్థితి నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో 3-4 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మీరు కనుక చూస్తే మనకి డెఫిసిట్ని కానీ ఇవి కానీ కూడా బాగా హ్యాండిల్ చేశారు. 2047కి ప్రపంచంలోనే ఫస్ట్ కాకపోయినా లార్జెస్ట్ ఎకానమీగా సెకండ్ కన్నా మనది ఇండియాని పొజిషన్ చేయాలని చెప్పే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎమర్జింగ్ సెక్టార్స్, మనం ఇతర దేశాల మీద ఆధారపడే ఎక్కువ రంగాల మీద సెల్ఫ్ రిలియంట్గా ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కింద ప్రోత్సహించాలని చెప్పి మనం ఇందాక ప్రకటించిన ఈ సెమీ కండక్టర్ పాలసీ కానీ, రేర్ ఎర్త్ పాలసీ కానీ, ఇట్లాంటివన్నీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, అండర్ గ్రౌండ్లో రేర్ ఎర్త్ వెరీ హై అండ్ ఎక్విప్మెంట్స్ని కూడా బలోపేతం చేసుకుని మనం అన్ని దిగుమతి చేసుకుంటున్నాం. వాటన్నింటిని ఇక్కడే డెవలప్ చేయాలని చెప్పి కానీ, అట్లాగే ఈ MSMEs అన్నింటినీ బలోపేతం చేయాల్సిన అవసరం కనిపెట్టడం. వీటితో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఒక పక్కన, దానికి సంబంధించిన ఓవరాల్గా ఇండస్ట్రీ స్కిల్స్కి, విద్యా విధానంలో రిఫార్మ్స్, హెల్త్ కేర్ని స్ట్రెంథెన్ చేయటం, ఇవన్నీ అన్ని రంగాలు సమ్మిళితంగా, అలాగే అసమానతలు తగ్గించుకుంటా వెళ్ళటం, ఈ 2 మిళితంగా జరిగినప్పుడు, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో జరిగినప్పుడే మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. సార్, అదేవిధంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఈ బడ్జెట్లో? అన్ఫార్చునేట్గా భారతదేశం ఇంత డెవలప్ అవుతున్న గ్లోబల్ టాప్ 50 బ్యాంక్స్ అని వేసుకుంటే దరిదాపులో ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది, లార్జ్ సైజ్డ్ బ్యాంక్స్గా. మన ఎకానమీ 3rd పొజిషను, 2nd పొజిషను ఇట్లాంటివి మనం ఎదుగుతున్నప్పుడు వీటి యొక్క క్యాపిటల్ స్ట్రెంగ్త్ అనేది సరిపోదు. అందుకని బ్యాంకింగ్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి ఒక కమిటీని ప్రకటించడం, అలాగే బ్యాంక్స్ మెర్జర్ చేసి ఒక స్ట్రాంగ్ బ్యాంక్స్గా, లార్జ్ బ్యాంక్స్గా ఎవాల్వ్ చేయాలని చెప్పే ప్రయత్నాలు చేయటం. గత 5-6 సంవత్సరాలు చూస్తే కొన్ని బ్యాంక్స్ని మెర్జర్ చేయడం జరిగింది. అట్లాగే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ ఒక డేటా సెంటర్ వైజాగ్లో వస్తుంది గూగుల్ అన్నప్పుడు దాదాపు 1-2 లక్షల కోట్ల పెట్టుబడి. అట్లాంటి కొన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్కి బ్యాంక్ సపోర్ట్ చేయాలంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ అనేది సరిపోదు. అందుకని బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయాలి. కొత్త బ్యాంక్స్ను కూడా అవసరమైతే బ్యాంకింగ్ ఫైనాన్స్ మినిస్ట్రీ క్రియేట్ చేయాలి. వీటిని ఉన్నటిని స్ట్రెంథెన్ చేయాలి, వాళ్ళు బ్యాలెన్స్ షీట్స్ని క్లీనప్ చేయాలి. సో కొన్ని సంస్కరణలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా కొన్ని చర్యలు 1 సంవత్సరం కాకపోయినా రాబోయే 3-4 సంవత్సరాల్లో దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సార్, ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు అనేది చేశారో వివరించండి సార్. ఈవేళ ప్రకటించిన బడ్జెట్ని ఏపీ ఛాంబర్స్ దృష్టిలో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ బడ్జెట్ అని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే కొంత డిసప్పాయింట్మెంట్ అనిపించింది.
రాష్ట్రానికి 2 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, ఒకటేంటంటే జీవనాడి లాంటిది పోలవరం, రెండోది ఈ అమరావతి గ్రీన్ఫీల్డ్ మెగా మెట్రో క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్. ఈ 2 ప్రాజెక్ట్స్ రాష్ట్రానికి కాదు, నేను మొట్టమొదటి నుంచి ఎప్పుడు చెప్తా ఉన్నాను, నిన్న మోహన్ భగవత్ గారు వచ్చినా ఎవరు వచ్చినా ఏ మీటింగ్లోనైనా తెలియజేస్తా ఉన్నాం, ఈ 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయితే నేషనల్ జీడిపి కూడా ఇంప్రూవ్ అవుతుందని. ఎందుకంటే ఒక పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయినప్పుడు ఎంటైర్ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ అటు వైజాగ్ ఏపీకి కానీ, ఇటు విజయవాడకి కానీ, రాయలసీమకి కానీ అన్ని ప్రాంతాలకి ఆ పోలవరం వాటర్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం. అలాగే మెగా మెట్రో సిటీ డెవలప్ అయినప్పుడు ఎకానమీ బూస్ట్ ఎవ్రీ ఇయర్ 1,00,000 కోట్లు అమరావతిలో పెట్టుబడులుగా వెళ్ళినప్పుడు నేషనల్ జీడిపి కూడా ఇంప్రూవ్ అవుతుంది. కానీ అన్ఫార్చునేట్గా ఈ 2 ప్రాజెక్ట్స్కి మేము ఎక్స్పెక్ట్ చేసినంత బడ్జెట్ కేటాయింపులు అనేది జరగలేదు. నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2027కి పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్కి అనుగుణంగా ఈ కేటాయింపులు అనేది ఇందులో జరగలేదు. దాదాపు 20,000 కోట్లు ఇంకా ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి, ఒక 30,000 కోట్లు అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ప్రజలను రీహాబిలిటేట్ చేయడానికి అవసరం. సో ఈ రెండింటికి సంబంధించిన పూర్తి కేటాయింపులు జరగలేదు. మరి అమరావతికి సంబంధించి ఓన్లీ 1,200 కోట్లు, ఒక 300 కోట్లు జపనీస్ డెవలప్మెంట్ అని చెప్పి ఏదో అనౌన్స్ చేసినట్టున్నారు. కానీ ఆ కేటాయింపుల వలన అమరావతి ఫుల్ ఫ్లెడ్జెడ్గా డెవలప్ అవ్వద్దు. త్వరితగతంగా పూర్తి చేసినప్పుడు ఓవరాల్ కంట్రీ మనం 2047లో నెంబర్ 2nd పొజిషన్కో 1st పొజిషన్కో ఎకనామిక్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లాంటి మెగా సిటీ డెవలప్మెంట్ గ్రీన్ఫీల్డ్ ఉపయోగకరంగా ఉంటాయి. సార్, ధన్యవాదాలు సార్. మీ సమయాన్ని మాకు కేటాయించి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ముఖ్యమైన అంశాలను చాలా వివరంగా మా శ్రోతలకు వివరించారు. కేంద్ర బడ్జెట్ 2026-27పై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. అతిథి పొట్లూరి భాస్కర్రావు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు. పరిచయకర్త కె సుమ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.